సర్వసత్యంలోనికి నిన్ను నడిపించాలి. అక్కడున్న మర్మమై ఉన్న మరుగై ఉన్న దేవుని జ్ఞానాన్ని భూమి మీదకు తీసుకుని రావాలి. మనందరి చేతులకు ఇచ్చేయాలి. ఆయన ఓపెన్ చేస్తే తప్ప ఇది పరలోకం నుండి మన చేతుల్లోకి రాదు. ఈ గ్రంథంలో వ్రాయబడిన ఒక్కో వచనం చూస్తుంటే ఈ వచనాలన్నీ కూడా సర్వసత్యమే. ఈ సర్వసత్యం ఈరోజు ప్రతి దేశానికి విస్తరించిందంటే, ప్రతి ప్రాంతానికి, ప్రతి భాషకు వెళ్ళిందంటే, ఎందుకు పనికిరాని మనం ఈరోజు ఈ పవిత్ర గ్రంథాన్ని చేత్తో పట్టుకుని చదువుకోగలుగుతున్నామంటే ఆ ధన్యత ఎవరిదో తెలుసా? మొదట దేవునిది, తర్వాత మన కొరకు రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టి మన కొరకు కష్టపడి 33.5 ఏళ్ల పాటు ఏ పాపానికి చోటివ్వకుండా బ్రతికి యోగ్యత సాధించి విజయం సాధించి పరలోకానికి వెళ్ళి ఆ గ్రంథాన్ని విప్పి మనకిచ్చిన యేసుక్రీస్తు ప్రభువు వారిది. ఆయనే లేకపోతే ఈరోజు మనకి అర్హత లేదండి, పట్టుకునే శక్తే లేదని